మునగ సెట్లు తొమ్మ సెట్లు జిలేడి సెట్లున్నాయి అవసరానికి అరసెయ్యంతా ఆకు దొరకదు రోయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మాత్రం చూడండి. ఈ రెసిపీ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఎలా ట్రై చేస్తే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మీకు బిర్యానీలో అయినా రైస్ లో అయినా అదిరిపోయే అద్భుతమైన రెసిపీని చూపించబోతున్నా. పన్నీర్ బటర్ మసాలా. సేమ్ నా అలానే ట్రై చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వీట్ చేసుకోవాలి. ఆయిల్ వీట్ అయ్యాక 2 యాలకులు, 2 లవంగాల మొగ్గలు, చిన్న దాల్చిన ముక్క, కొన్ని మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి 1 నిమిషం పాటు. తర్వాత తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత తరుక్కున్న టమాటో స్లైసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలి. దాని తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మొత్తం ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని పేస్ట్ కింద ఆడుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని వీట్ చేసుకోవాలి. వీట్ అయిన ఆయిల్లో పన్నీర్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకుని అందులో ఫ్రై చేసిన పన్నీర్ అంతా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పీసు స్పాంజీగా మెత్తగా ఉంటుంది. తర్వాత అదే గిన్నె తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ మొత్తం వేసుకుని కలిపేసుకోవాలి. దాని తర్వాత ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. తర్వాత కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత ఆ పన్నీర్ అంతా ఈ మసాలాలో వేసుకుని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత జీడిపప్పు వేసుకుని దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికాక కొత్తిమీర పైన చల్లుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా రెడీ. దీన్ని బిర్యానీలో కానీ రైస్ లో కానీ వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఎలా ట్రై చేయండి, అదిరిపోతుంది టేస్ట్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని. చాలా బాగా వచ్చింది కర్రీ. ఈ కర్రీని వెజ్ బిర్యానీలో వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. చికెన్ కూడా ఉండదు దీని అంత టేస్ట్. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి. ఎలా ట్రై చేస్తుంటే మీరు కామెంట్ చేయండి. వీడియో చూసారు కదా, ఎలా ట్రై చేస్తే మాత్రం మీకు చాలా ఈజీగా టేస్టీగా మాత్రం వస్తుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీస్ కావాలో ఇంకా ఏమైతే వీడియోస్ చేద్దామో అవి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అవి ట్రై చేద్దాం నెక్స్ట్. ఇంకా వీడియో చూసారు కదా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటారు, బాయ్.